పూర్తిగా అమలు చేయదగ్గ మేనిఫెస్టోనే తాము రూపొందించామంటుంది టీడీపీ. కూటమి మేనిఫెస్టోపై వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుని నమ్మే స్థితిలో ప్రజలు లేరని, అలాంటిది కూటమి మేనిఫెస్టోను ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ని విశిష్ట దిశకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. అందుచేత ఆ విజన్ దృష్టిలో పెట్టుకునే చేశాం. ప్రజలకు కానీ కొంతమంది ఇంటలెక్చువల్స్ కానీ ఒక అనుమానం వస్తుంది. అయితే ఇప్పుడే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు దగ్గర 14 లక్షల కోట్లు అప్పులు చేశారు కదా. ఈ అప్పులు మునిగిపోయామని మీరే అంటున్నారు కదా. భవిష్యత్తులో ఈ మేనిఫెస్టో అడిషనల్ గా మనం చేయడానికి ఏ విధంగా నిధులు వస్తాయనేటువంటి కొంత సందేహాలు ఉండడం సహజం. రెవెన్యూస్ ఎట్లా పెంచుకోవాలనే దాని మీద మనం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగానే దృష్టి పెడతాం రేపు. చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలే కదన్నా. ఏంటి పెద్ద సీరియస్గా ప్రజలు ఎవరు తీసుకోరు. ఎవరైనా అమాయక ప్రజలు ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకవేళ ఇంత ఆశ వస్తుంది ఇంత వస్తుందని నమ్ముతారు. ప్రజలు నమ్మించి ఇలా ఎరేస్తూ ఉన్నాడు. ఎరేస్తూ ఉన్నాడు, మొత్తం పెద్ద గేలం లాగేద్దామని, ఇలా దారం పెట్టి కొండను లాగేద్దామని. అందులో పడేవాళ్ళు పడతారు. అది పడద్దు, అప్రమత్తంగా ఉండండి అని ఈ ప్రెస్ మీట్ తాలూకా పూర్తి ప్రోగ్రామ్ అన్నమాట. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే అలవాటు ఏ రోజు లేదు. ఇటీవల కాలంలో అయితే 2014లో చూశారు. రైతు రుణమాఫీ మొత్తం చేస్తా అన్నాడు, డ్వాక్రా రుణమాఫీ మొత్తం చేస్తా అన్నాడు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఉద్యోగం ఇకుంటే నెలకు 2000 డబ్బు ఇస్తా అన్నాడు, బ్యాంకులో బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు, జిల్లాకు హైటెక్ సిటీ కడతా అన్నాడు. ఇంకా చదువుకుంటా పోతే చాలా హామీలు ఉన్నాయని ఒక్కటంటే ఒక హామీ అమలు చేయలేదు. కాబట్టి ఎక్కడా ఆయన మీద నమ్మకం లేదు, జనాలు విశ్వాసం లేదు ఆయన అంటే. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆయన ఇచ్చిన మేనిఫెస్టోను సీరియస్ గా కనీసం చదవడం లేదు. ఎందుకంటే సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదు చంద్రబాబు నాయుడు టీడీపీ మేనిఫెస్టోను. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలు చేసినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక మిక్స్ చేసి కిచడీ మాదిరి తయారు చేసి ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. దానికి వాళ్ళ కూటమి పార్ట్నర్ అయిన బీజేపీ ఆమోదం కూడా లేదు. మా ఫోటోలు వేయద్దండి, మా పార్టీ పేరు రాయొద్దండి అని చెప్పి. కాబట్టి వీళ్ళిద్దరు ఫోటోలు వేసుకొని ఇద్దరే రిలీజ్ చేశారు కూటమి పేరుతో. కానీ కూటమికి సంబంధించింది కాదు, ఇది కేవలం జనసేనకు తెలుగుదేశం పార్టీకి సంబంధించింది. ఈ మేనిఫెస్టో 2014 మేనిఫెస్టోను తలదన్నే విధంగా అన్ని అబద్ధాలు కూడా చూపించి రాశారు. తప్పనిసరిగా దీన్ని ప్రజలు ఏ స్థాయిలో తిరస్కరిస్తారో మీరు